నందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దూరదేశంలో ఉన్న సహోదరులు నన్ను ప్రేమించి దేవుని వాక్యాన్ని ఈ విధంగా అందించాలని నన్ను కోరడం నేను సంతోషిస్తున్న విషయం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సాధనాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి దినమునందు మనము యోబును గురించి దేవుడు పలికిన మాటలను విన్నాం. యోబును గురించి చాలా మంది చాలా రకాలుగా పలికారు. అంటే యోబును గురించి ఆయన చెప్పుకున్నాడు, యోబును గురించి ఆయన భార్య చెప్పుకుంది, యోబును గురించి అతని స్నేహితులు కూడా మాట్లాడారు. అలాగే యోబును గురించి నిలవైన వారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ప్రియులారా, యోబును గురించి దేవుడు మాట్లాడడం అది విశేషమైన విషయం. అతని భక్తిని గురించి మొదట ప్రస్తావించాడు, అతని కుటుంబాన్ని గురించి తర్వాత ప్రస్తావించాడు, అతని ఆస్తిని గురించి ఆ పిదప ప్రస్తావించాడు. మనమైతే ముందు ఆస్తి చెబుతాం, తర్వాత కుటుంబం చెబుతాం, ఆ తర్వాత ఉంటే చెబుతాం, లేకపోతే లేదు భక్తిని గురించి. ఈ విధంగా దేవుని వలన ఒక మనుషుడు సాక్ష్యం పొందాడు అంటే అంతకంటే మించిన శ్రేష్టమైనటువంటి భాగ్యం మరొకటి లేదు. అయితే ఈ సమయమునందు యోబు దేవుని గూర్చి ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడో ఆ సంగతులను గూర్చి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము, మరి విశేషించి 20వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చితని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు, దేవునికి స్తుతి కలుగును గాక అని అన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి అది. దేవుని గురించి అతడు తెలుసుకున్న సంగతి ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు అని. ఇది ఇప్పుడు మనము గ్రహించుకొనదగినటువంటి విషయం. ఆ సందర్భం ఏమిటో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటో మనకందరికీ బాగా తెలుసు. అదేమిటనగా తన సమస్తాన్ని యోబు పోగొట్టుకున్నాడు. అప్పటికి ఆరోగ్యం ఉంది, కానీ మిగతా దానంతటిని కూడా అతడు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడో మనం ఎరుగుదము. అతడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, అతడు తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు, అతడు తన దాసీలను అందరిని కూడా పోగొట్టుకున్నాడు. అతడు సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై ఒంటరిగా మిగిలిపోయాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మిగిలారు. ఆ సమయమందు యోబు యొక్క స్పందన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని అన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి స్పందనది. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. ఇచ్చిన వానికి తీసుకొని పోయే హక్కు ఉంది. నా తల్లి గర్భములో నుంచి దిగంబరిగా వచ్చాను, అట్లాగే వెళ్ళిపోతాను. నేను ఒంటరిగా వచ్చాను, అట్లాగే వెళ్ళిపోతాను. నేను రిక్తునిగా వచ్చాను, రిక్తుగనగా వెళ్ళిపోతాను. నేనంటూ తెచ్చింది ఏమీ లేదు కాబట్టి నేనంటూ తీసుకొని పోయేది ఏమీ లేదు. మధ్యలో నాకు కలిగిందంతా కూడా దేవుడు నాకు అనుగ్రహించింది. అంచేత యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. యోబు దేవుని గురించి పలికే మాట. ఆయన ఇచ్చినవాడు, ఆయన తీసుకునేవాడు. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. కాబట్టి అతన్ని మనం ఇలా చెప్పొచ్చు, భక్తి జీవితంలో స్థితప్రజ్ఞుడు యోబు.
స్థిరమైన బుద్ధి మనస్సు కలిగిన వాడు యోబు. అతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు కలిగేటువంటి విషయం లేక మనకు కలుగుతున్నటువంటి అభిప్రాయం ఏమిటి అని అనగా ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోబు చంచలమైన వాడు కాడు, యోబు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, యోబు దైవ సంబంధమైన విషయాలలో బహుగా ప్రజ్ఞ కలిగిన వాడు లేక అనుభవాన్ని కలిగిన వాడు అని యోబుని గురించి మనం చాలా చక్కగా చెప్పవచ్చు. ఎందుకంటే అతని స్థితి గొప్పది కదా. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానము చాలా గొప్పది. మనం కూడా ఈ మాటలు మాట్లాడతాం కానీ అన్ని మాట్లాడాం. దేవుడు ఇచ్చింది మాట్లాడతాం కానీ దేవుడు తీసుకునేది మాట్లాడాం. దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్తాం కానీ దేవుడు తీసుకున్నందుకు కృతజ్ఞత చెప్పం. ఇది ఒక విచారకరమైనటువంటి విషయం. అందుకే మన భక్తిలో దేవుని గురించిన ఘనమైన అభిప్రాయం లేదు. దేవుని గురించిన ఘనమైన అభిప్రాయం లేదు. దేవుని గురించిన ఘనమైన అభిప్రాయం అంటే నా ఉద్దేశము, ఏదైనా మనకు మేలు జరిగినప్పుడు దేవుణ్ణి మనము స్తుతించడానికి బదులుగా ఏదైనా మేలు కలిగినప్పుడు మనం దేవుని స్తుతిస్తున్నాం కానీ మనకి ఏదైనా కీడు కలిగినప్పుడు మనం దేవుని స్తుతించడం లేదు. ఇది మనకు అర్థమయ్యేటువంటి విషయం. మేలు కలిగినప్పుడు దేవుని స్తుతిస్తున్నాం కానీ కీడు కలిగినప్పుడు మనం దేవుని స్తుతించడం లేదు. ఈయన కీడు కలిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. జ్ఞాపకం చేసుకుందాం భక్తి జీవితాన్ని. మేలు కలిగినప్పుడు మాత్రమే మనం దేవుని గురించి ఆలోచిస్తున్నాం అంటే భక్తి జీవితాన్ని లేక దేవుని గురించి సరిగా ఎరిగిన వాళ్ళం కాదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రకటించేది కూడా అట్లాగేనండి. మనం ఎరగని సంగతి ఏముంది, ఆయన ఇస్తాడు, మీరేం అడిగితే అది ఇస్తాడు, ఆయన సమస్తాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మనకు సమస్త మేలులను అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, సంతానం లేకపోతే సంతానం ఇస్తాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు, ఆహారం లేకపోతే ఆహారం ఇస్తాడు, డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాడు. ఇదే కదా మనం వింటున్న బోధ. కాబట్టి ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు అనంటే దేవుడు మాకు ఇచ్చేవాడు మాత్రమే అని అభిప్రాయాన్ని కలిగి ఉంది. దేవుడు ఆయన మాకు ఇస్తున్నాడు, ఆయన మాకు ఇచ్చేవాడు, కానీ ఆయన తీసుకుంటాడు అనే అభిప్రాయం అనేకులకు లేదు. దేవుడు సంతోష పెడతాడు అనే అభిప్రాయం ఉంది, దేవుడు పరీక్షిస్తాడనే అభిప్రాయం చాలా మందికి లేదు. ఒకవేళ పరీక్షించిన శ్రమల్లో తట్టుకొని ఆయనకు విధేయులు కావడానికి బదులుగా తమ దారిని తాము చూసుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే మనుషులకు దేవుని గూర్చినటువంటి సరైన అవగాహన లేదు అని బాగా అర్థమవుతుంది. ప్రియులారా, సోదరి సోదరులారా, మీరేమనుకుంటున్నారు దేవుని గురించి? ఆరోగ్యం ఇచ్చాడా? మంచిది, ఆయన ఇస్తాడు. ఈ మాట చెప్తున్నానండి, ఆయన ఇచ్చేవాడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కదా, కాదనేది ఏముంది? ఆరోగ్యం ఆయనే కదా ఇచ్చేది, అందుకు కర్త ఆయనే కదా, ఎవరు కాదంటారు? హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్పట్లేదా మనం? ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకులను బాగు చేశాడని చెప్పట్లేదా? ఎస్, ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు, అందులో ఏమాత్రం కూడా అనుమానం. ఇచ్చేవాడు మాత్రమే కాదు సుమా, అవసరమైతే తీసుకుంటాడు. ఆ సంగతిని కూడా మనం గ్రహించాలి. ఇక్కడున్న లోపం అదే. అనేక మంది భక్తి జీవితంలో
బలహీనతకు కారణం, నిష్ఫలమైన జీవితానికి కారణం ఏమిటనగా ఒకవైపున మాత్రమే ఆయనను గురించి ఆలోచిస్తున్నాం. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు, ఆయన కూడా. భక్తి జీవితంలో నష్టము కలిగిన, క్షేమము కలిగిన మనం ఒకే రీతిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అదే మనం గుర్తుంచుకోవాల్సిన మాట. ఏ విధంగానైనాను సరే మనం స్పందించవలసిన విధం మాత్రం అదే అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైతే యోబు గ్రహించినట్లుగా గ్రహించరో వారు మాత్రమే జీవితంలో దేవుని పట్ల కాని భావాన్ని కలిగి ఉంటారు. మంచిది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఒక మాట గుర్తుంచుకుందాం, ₹1 నష్టం కాదు, మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒక కుమారుని పోగొట్టుకోవడం కాదు, 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నాడు. నిశ్చలమైన బుద్ధి కలిగిన వాడై యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయం. ఏమైనా పోగొట్టుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు, ఆస్తి కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఏవైనా కానీ పోగొట్టుకున్నప్పుడు ఏమిటి మన స్పందన? ఆలోచించేద్దాం. దేవుడు ఇచ్చేవాడు కాబట్టి సాక్ష్యాలు కూడా అవే. ఏమిటా సాక్ష్యాలు? దేవుడు మాకు అది ఇచ్చాడు, దేవుడు మాకు ఇది ఇచ్చాడు, దేవుడు మాకు అది ఇచ్చాడు, దేవుడు మాకు ఇది ఇచ్చాడు. వాళ్ళు తీసుకుంటే సాక్ష్యం చెప్పగలవా? నష్టపోతే సాక్ష్యం చెప్పగలవా? బాధలో కూడా సాక్ష్యం చెప్పగలవా? అది స్థిరమైన భక్తి. యోబు సాక్ష్యం, యోబు స్తుతి కొడిక పోగొట్టుకున్నాడు. రెండవ మాట, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుచున్నాను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అని. దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడును అనుభవించతగదా అన్నాడు. దేవుని గురించి యోబు పలికిన మరొక మాట. దేవుడు మనకు మేలు పంపిస్తే మేలుని తీసుకోవాలి, దేవుడు మనకు కీడు పంపిస్తే కీడును కూడా మనం తీసుకోవాల్సిందే. అంటే దేవుడు ఏం పంపించినా తీసుకుందాం, అది మన మేలుకే కదా అంటాడు. దేవుడు మేలు పంపిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎంత సంతోషంగా పుచ్చుకుంటామో, ఆయన కీడును పంపిస్తున్నప్పుడు కూడా అంతే సంతోషంగా మనం పుచ్చుకోవాలి. ఇది ఆయన ఇస్తున్న సాక్ష్యం, ఆయన చెబుతున్న మాట. ఆయన భార్య మాత్రం అలాగున ప్రవర్తించలేకుండా పోయింది. బహుశా ఆమె ఇలాగ అనుకునిందేమో, దేవుడంటే మనకి ఎప్పుడు మేలు చేసేవాడే, కీడు చేసేవాడు కాదు. ఒకవేళ యోబు భార్యను సాక్ష్యం చెప్పమని మనం అడిగితే, దేవునికి వందనాలండి, దేవునికి స్తోత్రాలండి, ఈ యేసుబాబుని నమ్ముకున్న తర్వాత మాకు అన్ని బాగా కలిసి వచ్చాయండి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మాకేం తక్కువ కాలేదండి, ఆయన మాకు సమృద్ధిగా ఇచ్చాడండి, మా చేపల చెరువులు బాగానే ఉన్నాయి, మా రొయ్యల చెరువులు బాగానే ఉన్నాయి, మా పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, మా పిల్లలకు మగ పిల్లలు పుడుతున్నారు, మా గేదెలకు పైదూడలు పుడుతున్నాయి. ఇదే కదా. భూ సంబంధమైన వాటిని చూసేవారు దేవుని గురించి ఏం చెప్పవలసి వచ్చినా భూ సంబంధమైన వాటిని గురించి మాత్రం చెప్తారు.
దానికి మించి చూసేవారు దానికి మించిన సంగతులను చెప్పగలుగుతారు. అక్కడే మన పరిణతి, మన పరిపక్వత అర్థమవుతుంది. పంట విస్తారంగా వస్తే ఎంత సంతోషమో, పంట ఎండిపోతే మాడిపోతే నష్టం వస్తే ఎంత మనసు బాధ. ఈ మాటలన్నింటినీ చెబుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గూర్చి నేను మీకు గుర్తు చేయకుండా మానలేను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలులో పశువులు లేకపోయినాను, నాకు ఏమీ లేకపోయినా, ఆడి లేకపోయినా, పంట లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ఆయనే నాకు బలం అని అన్నాడు. ఇంతకంటే మించిన స్థితప్రజ్ఞత, పరిణతి, పరిపక్వత, మెచ్యూరిటీ ఎక్కడ కనిపిస్తుందండి? అవి ఉంటే సంతోషించే వాళ్ళు కొందరు, అవి లేకపోతే బిక్కమకి వేసే వాళ్ళు కొందరు. కానీ ఈయన అంటున్నాడు, నాకు దేవుని యందు ఆనందించటంలో ఈ భౌతిక వస్తువుల కలిమి లేవును, నాకు సంబంధం లేవన్నాడు. అవి ఉన్నా లేకపోయినా ఒకటే. అవి ఉన్నా లేకపోయినా నా భక్తి జీవితంలో తేడా ఏముండదండి. నేను ఆయన యందు ఆనందించే విషయంలో భౌతికమైన విషయాల లేమి నాకెప్పుడే గాని కొరతగా అనిపించదండి. కలిమి నాకు భరోసా ఇవ్వదండి. అది హబక్కూకు యొక్క గానం. హబక్కూకు పాడిన పాట అది. అంత పరిపక్వత కలిగిన వాడు హబక్కూకు. ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందామండి ప్రియులారా. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఇటువంటి పరిపక్వతను మనం ప్రదర్శిస్తామో అప్పుడే భక్తి జీవితం స్థిరంగా ఉండగలుగుతుంది. కొంతమందిని మనం చూడగలుగుతున్నాం, దేన్నో ఆశించి వస్తారు, దాన్ని పొందలేక వెళ్ళిపోతున్నారు. ఏదో అనుకొని వస్తారు, అది దొరకక వెళ్ళిపోతున్నారు. ఒక మాట చెప్తాను, దేవుడి కోసం వచ్చేవాడు మాత్రమే ఇందులో నిలబడతాడు, ఇక దేనికోసం వచ్చినా నిలబడలేదు. అబ్రహామును పిలిచి 75 సంవత్సరాల వయసులో నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆ మాట నెరవేర్చడానికి ఆయనకు 25 సంవత్సరాల వయసు పట్టింది. 25 సంవత్సరాల కాలం పట్టింది. 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామునకు సంతానాన్ని అనుగ్రహించాడు. ఇంచుమించు మరో 20 సంవత్సరాల తర్వాత నేను ఇచ్చిన వాడిని మరణ నాకు తిరిగి ఇచ్చే అన్నాడు. అప్పుడు తనకు కుమారుడు కలిగినప్పుడు ఎంత సంతోషించాడు. తన కుమారుని ఇమ్మన్నప్పుడు కూడా అంతే సంతోషించాడు. చిత్తం ప్రభువా, లార్డ్ హియర్ యామ్ ఐ, చిత్తం ప్రభువా. అబ్రహామాని పిలువగా చిత్తం ప్రభు అన్నాడు. ఇక్కడ నేను ఉన్నానండి, హియర్ యామ్ ఐ, నేను ఇక్కడ ఉన్నానయ్యా, నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది అబ్రహాం యొక్క తీరు. అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తన కుమారుణ్ణి దేవునికి అర్పించబోవచ్చు ఉన్నప్పుడు కాసంతైన కూడా చింత లేనివాడు అబ్రహాం. ఎందుకంటే మృతులను సజీవులుగా చేయవాడు ఆయన. మృతతుల్యమైన గర్భాన్ని ఆయన జీవింపజేశాడు. ఇక మృతుణ్ణి సైతం లేపలేడా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, ఆయన అతనికి నీతిగా ఇచ్చాడు. ఈనాటి అబ్రహాములు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు.
మనలో అనేకులం మన జీవితకాలం అంతా కూడా ఇవ్వమని ప్రార్థన చేసే వాళ్ళుగానే ఉన్నారు, కానీ ఇచ్చినందుకు స్తోత్రం, కావాలంటే నీకు ఇస్తాను ప్రభువా అని అనగలిగిన వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. దేవుని నుంచి మనం మేలే పొందవలన, కీడును అనుభవింప తగదా. ఇన్ని సంవత్సరాలు మేలు అనుభవించాం. ఎస్, 2020 సంవత్సరం ప్రారంభం నుంచి ఇంచుమించుగా ప్రపంచం కీడును అనుభవిస్తుంది. ఇందులో సందేహం ఏమి లేదు. ఆయన పంపింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తమైంది. నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా రాలదన్నాడు. ఆయన సెలవు లేకపోతే మీరు నన్ను ఏమీ చేయలేరన్నాడు పౌలు. ఎంతో మంది రాలిపోతున్నారండి. మనసు బాధగా ఉంది. అయిన వాళ్ళు రాలిపోతున్నారు, ఆప్తులు రాలిపోతున్నారు, భక్తులు రాలిపోతున్నారు. మనసు వేదనగానే ఉంది. కానీ ఆయన చిత్తాన్ని ఎదిరించలేదు. ప్రియులారా, సోదరి సోదరులారా, ఆయన వలన మనం కీడును కూడా అనుభవించాలి. ఆయన పంపిన కీడైతే అది గుర్తుంచుకుందాం. మన నోటి ద్వారా కీడు రావచ్చు, మన క్రియల ద్వారా కీడు కలగవచ్చు. అది కాదు. ఆయన పంపిన కీడైతే దాన్ని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని వలన మనం మేలే అనుభవించవలన, కీడును అనుభవించతగదా, అనుభవించాల్సిందే. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మూర్ఖురాలు ఏం కాదు, కానీ అట్లా మాట్లాడుతున్నావు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడండి. అప్పుడు అంటున్నాడు ఈ మాట. సంపదను సంతానాన్ని పోగొట్టుకున్న తర్వాత యెహోవా ఇచ్చిన తీసుకొని పోయినన్నాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రం అతడు ఈ మాట మాట్లాడతాడు. దేవుని వలన మేలే అనుభవిద్దామా, కీడు అనుభవించుతా కదా. ఎంత మంచి మాట అండి. మనుష్యులమైన మనము అనేకమైన వాటిని నమ్ముకుంటున్నాం కాదా. వాటిలో మనకు నష్టం కలగటం లేదా? కలుగుతుంది. కానీ నమ్ముచున్నామా? ఎస్, నమ్ముచున్నాం. మన చేను ఈ సంవత్సరం పండకపోతే వచ్చే సంవత్సరమైనా పండుతుంది అనే నమ్మకం ఉందండి మనకు. మన గేదె ఈ పూట పాలివ్వకపోతే రేపైనా ఇస్తుందనే నమ్మకం ఉందండి. ఈ సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరమైనా పాస్ అవుతామనేటువంటి నమ్మకం ఉందండి. పశుపక్షాదుల మీద నమ్మకం. నీ మీద నీకు నమ్మకం, మరి దేవుడి మీద నమ్మకం లేదా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, అంతే. పరిస్థితి ఏదైనా సరే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. దేవుని వలన మేలే అనుభవించుతావా, కీడును అనుభవించదగ. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు, నిన్ను అనేక జనులు ఎదుట గొప్ప చేసేదాను. ఈ పోస్టర్లు కాదు మనం పెట్టుకోవాల్సింది. మన ఇంట్లో ఈ పోస్టర్ పెట్టుకోవాలి, ఈ వాక్యం పెట్టుకోవాలి. దేవుని వలన మేలే అనుభవించదుమా, కీడును అనుభవించదగల. దేవుడు రెండింటినీ పంపించినప్పుడు రెండింటినీ అందుకోవాల్సిందే. దేవుడు ఏది పంపించినా దాన్ని అందుకోవాల్సిందే. నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదు. మనం ఎవరమండి? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరితో సమానం మన జీవితం. ఈ క్షణభంగురమైన జీవితంలో
దేవుడే మన సమస్తముగా ఉండునుగా, దేవుడే మన సమస్తమై ఉండునుగా. ఆయన కంటే మించిన మరొకటి ఏది లేనే లేదు. తాను శ్రమలను అనుభవిస్తూ ఈ మాటను మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మరొక మాటగా నేను మీ కొరకు చదువుచుకున్నాను. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవైతే ఆయనకు అప్పగించుకున్నావని కదా అర్థం. నీవు ఆయనకు అప్పగించుకున్నావంటే ఇక జరగాల్సింది ఆయన ఇష్టమే, నీ ఇష్టం కాదు. తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం. యోబు తన జీవితాన్ని 100% దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నడిపించునుగాక అనట్లేదు, నన్ను నలుపునుగాక. అర్థమైంది యోబుకు సంగతి. ఏమిటి అర్థమైంది? దేవుడు పంపించాడని అర్థం. ఈ 6వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగంటున్నాడు, సర్వశక్తుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. సర్వశక్తుడైన దేవుని అంబులు నాలో చొచ్చినాయి. ఆ అంబులకు విషయం ఉంది, దాన్ని నా ఆత్మ త్రాగుతుంది, పానం చేస్తుంది. దేవుని భీకర కార్యమును నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరి ఉన్నవి. దేవుడు పంపించాడు, దేవుడు సెలవిచ్చాడు యుద్ధం చేయమని. నేను ఒంటరి వాణ్ణి, నిస్సహాయుడను, ఏమి చేతగాని వాణ్ణి. ఆయన అంబులు ఇప్పటికే కూర్చుకున్నాయి. ఇక నాతో యుద్ధం చేయడానికి దేవుని భీకర కార్యాలు పంక్తులు తిరిగితే పోరాడే శక్తి నాకెక్కడుంది? అందుకే దేవుడా, నీ ఇష్టానుసారంగా నన్ను నలపయ్యా. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. మనల్ని నలగొడితే ఇష్టపడతామా మనము? మనల్ని నలగొడితే మనం ఇష్టపడతామా? ఇష్టపడమా? భక్తి జీవితంలో మనం నలగటం కాదు, భక్తి జీవితంతో మనం వెలిగిపోతూ ఉండాలని మనం నేర్చుకున్న బోధ, మనకు నేర్పించిన బోధ. భక్తి జీవితం అంటే మనం వెలుగుతూ ఉండాలి, ఎక్కడ చూసినా కానీ మనమే కనిపించాలి, వినిపించాలి. మనం అడిగిందంతా దేవుడు మనకిచ్చేయాలి, మన కోరికలను దేవుడు తీర్చాలి. మళ్ళీ దానికి రెఫరెన్స్ అదే కదా ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి విషయాలు. అనమనండి ఒక్క బోధకుడు, ఒక విశ్వాసిని ఇలాగ ప్రార్థన చేయమనండి. ఏమని? దేవుడు తన చిత్తానుసారముగా నన్ను నలుపునుగాక అని అనమనండి. ఈ వాక్యాన్ని గోడ మీద తగిలించుకోమని చెప్పండి. భక్తి జీవితంలోని బొమ్మ బొరుసు, భక్తి జీవితంలోని 2 కోణాలను ఎరిగిన వాడు కాబట్టి ఈ మాటలు అతని నోట్ల నుంచి వస్తుంది. దేవా, మీ ఇష్టానుసారంగా నా పట్ల నెరవేర్చేయాలి. నేను నలిగిపోతున్నా, నాకేం బాధ లేదు, నీ చిత్తం నెరవేరితే అంతే చాలు, నీ చిత్తం నెరవేరితే అంతే చాలు. దానికంటే మించింది ఏది లేదు నా జీవితంలో. ఇది అతని కోరిక, ఇది అతని కోరిక. మనం ఏం చెప్పగలం? మొదటి మాట, దేవునికి స్తోత్రం. ఆయన ఏమిచ్చినా తీసుకున్నా దేవునికి స్తోత్రం. ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయన. రెండవ మాట, మేలేనా ఆయన నుంచి మనం అనుభవించాల్సింది, కీడు కూడా ఉంది, అనుభవిద్దాం. ఆయన దేవుడు, ఆయన నుంచి ఏదొచ్చినా మనం అనుభవించాల్సింది. మూడవ మాట, దేవా
నీ ఇష్టానుసారంగా నన్ను నలపయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను నలిపి, నేను నలిగిపోతూ నీకై సారాన్ని ఇవ్వగలిగితే అంతకంటే నాకేం కావాలి. ఇది అతని మాట. మరొక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. యోబు గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలను చూడగా, అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. వాస్తవమే, ఆ సంగతి అంతే అని ఎరుగుదుము. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒకదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడెవడు? ఇది దేవుని గురించి యోబు పలికిన మాట. ఏమన్నాడు అంటే, ఆయన 1000 ప్రశ్నలు వేసిన నరుడు ఒక్క జవాబు కూడా చెప్పలేదు. మనుషుడు వేసే ఒక్క ప్రశ్నకు దేవుడు 1000 జవాబులు చెప్పగలడు. ఆయన వేసే 1000 ప్రశ్నలకు మనిషి ఒక్క జవాబు కూడా చెప్పలేడు. అది దేవుని జ్ఞానం, అది దేవుని గొప్పతనం. ఇది మనిషి చేతగానితనం. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడు ఎవడు? పొరపాటున ఒకవేళ ఎవడైనా ఆయనతో పోరాడడానికి తెగిస్తే పొందేది హానియే అని అంటూ ఉన్నాడు. ఇక్కడ యోబు దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతాడు. మరింత ఎక్కువగా నేను ఇక్కడ ఇంకొక వచనాన్ని గుర్తు చేయదలిచాను. వాస్తవానికి మనం చదివినటువంటి వాక్య భాగమునందు 3వ వచనంలో ఆయన జ్ఞానం, అనగా యోబు గ్రంథం 9:3లో ఆయన జ్ఞానం, 4వ వచనంలో ఆయన బలం, 19వ వచనంలో కూడా ఆయన బలం, అట్లాగే మరి 4వ వచనంలో ఆయన కార్యములు, 10వ వచనంలో ఆయన అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆయన చేసే దేవుడు. అంటే ఒక మాట చెప్పవలసి వస్తే, ఆయన జ్ఞాన సంపన్నుడు, ఆయన బలము కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఇది ఆయన చెప్పదలుచుకున్న మాట. ఈ 9వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మాట్లాడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగల వాడెవడు? నీవేమి చేయుచున్నావు అని ఆయనను అడుగ తెగిన వాడు. మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ చదువుతాను. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగల వాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగిన వాడు ఎవడు? ఇది దేవుని గురించి యోబు తెలుసుకున్న సంగతి, దేవుని గురించి యోబు మాట్లాడుతున్న సంగతి. ఆయన సార్వభౌముడు అని అంటున్నాడు. ఈజ్ ద సావరెన్, ఆయన సార్వభౌముడైన వాడు అనే మాటను మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన సార్వభౌముడు సుమా. ఈ మాటను మనం మరవకుందాం కాదు. ఆయన సార్వభౌముడు, ఏమైనా చేయటకు సమర్థుడు, ఏమైనా చెయ్యగలడు. యోబు ఆ సంగతిని గ్రహించగలడు. ఆయన పట్టుకొని పోతే అసలు ఎవరు ఆయన ఆపగలరు? నీవేం చేస్తున్నావని ఆయన్ను ఎవరు అడుగుతారు? ఎవరు అడగలేరు. ఆయన తలుపు వేస్తే ఎవరు తెరవలేరు, ఆయన తలుపు తెరిస్తే ఎవరు తీయలేరు. ఇది ఆయన సార్వభౌమత్వం, ఇది ఆయన గొప్పతనం అని దేవుని గ్రంథం మనకు బహు స్పష్టంగా చదివిస్తుంది. యోబు దేవుని గురించి తెలుసుకున్న సంగతి ఏమిటంటే,
ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని యోబు తెలుసుకున్నాడు. మనం తెలుసుకున్నామా? ఆయన సార్వభౌముడు అని. మన జీవితంలో జరగాల్సింది ఆయన చిత్తమే అని తెలుసుకున్నామా? అట్లా తెలుసుకుంటే మనకు నిరాశ ఉండదు, మనకు దుఃఖం ఉండదు. మనం ఆయన వెంట వెళుతూ ఉండగా మన జీవితంలో ఆయన ఏది జరిగించినప్పటికీ కూడా మనం ఎన్నడే గాని చింతించం అని మనం గుర్తుంచుకుంటాం. మనం ఎన్నడూ చింతపడం. దేవుడు సార్వభౌముడు. ఆయన నాకు కావలసినంత ఇచ్చాడు, ఉన్నదంతా తీసేశాడు. ఆయన ఇష్టం. ఆయన నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా ఆరోగ్యాన్ని అంతా తీసేసి ఈ శరీరంలో ఆయన నాకు మిక్కిలి బాధను, మితిలేని బాధను పెట్టాడు. ఎస్, ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన సార్వభౌముడు. మరి ఈయన గుర్తించిన సంగతి ఏమిటో ఇంకా విందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఏక మనస్సు కలిగిన ఆయనను మార్చగలవాడెవడు? తనకిష్టమైనది ఏదో అదే ఆయన చేయి. నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చు. అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. అంతే, ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయన ఏక మనస్సు కలిగిన వాడు అంటే ఇక ఆయనను మార్చగలిగింది ఎవరు? ఎవరు మార్చలేరు సుమా. ఇది అసాధ్యమైన విషయం. దేవుని మార్చగలరా? దేవుని మార్చలేరు. ఈ మాట నేను మాట్లాడుతుంటే బహుశా మీకు కొంచెం అనుమానం రావచ్చు. ప్రార్థించితే దేవుడు మారడా? ప్రార్థించితే దేవుడు మారడా? ప్రార్థన దేవుణ్ణి మార్చదా అనే ప్రశ్న కలుగుతుంది. మనం చాలాసార్లు అనేక మంది భక్తులు, దేవుని దాసులు, విశ్వాసులు చెప్పేటువంటి మాటలు కూడా వింటాం. ప్రార్థన పరిస్థితులను మార్చును అని. కానీ దానికంటే ఎక్కువగా నేను ఒకటి నమ్ముతాను. ప్రార్థన దేవుణ్ణి మార్చడం కంటే, ప్రార్థన పరిస్థితులను మార్చడం కంటే, ప్రార్థన మొదట మనల్ని మారుస్తుంది. ఎందుకంటే పరిస్థితులకు అడ్జస్ట్ కావాల్సింది మనమే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన సంఘంలోని ఒక విశ్వాసి జబ్బుపడ్డాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. సంఘం ప్రార్థించింది, ఉపవాస ప్రార్థన చేశారు, సేవకుడు ప్రార్థించాడు. ఒక నెల రోజుల తర్వాత అతడు క్షేమంగా తిరిగి వచ్చాడు. సంఘంలో స్తుతికుడికి ఏర్పాటు చేశారు, సాక్ష్యాలు చెప్పారు, సంతోషించారు, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అని. మరో 2 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి, అదే జబ్బు, అదే హాస్పిటల్, సంఘం, అదే సంఘం, అదే సేవకుడు, అదే ప్రార్థన, అదే ఉపవాసం. కానీ ఈసారి ఆయన బతకలేదు. ఇంతకుముందు స్తుతికుడికి ఏర్పాటు చేశారు, ఇప్పుడు జ్ఞాపకార్థకుడికి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే, ఎందుకో దేవుడు మన ప్రార్థనను ఆలకించలేదు, బహుశా ఆయన చిత్తం కానట్టుంది, అలాగున అడ్జస్ట్ అవుతాం. ప్రియులారా, ప్రార్థన అంటే నువ్వు అడుగుతుంటే దేవుడు ఇచ్చేది కాదు. ప్రార్థన ప్రార్థన అంటే వరాల జల్లు కాదు. ప్రార్థన అంటే నీ మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవించుట ప్రార్థన. యూ విల్ నో ద మైండ్ ఆఫ్ గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా, ఆయనతో సాన్నిహిత్యం ద్వారా ఆయన మనస్సుని ఎరుగుతావు. ఎప్పుడు నువ్వు ఆయన మనస్సుని ఎరుగుతావో
నీ చిత్తం జరగాలని పట్టుబట్టవు. ఎందుకంటే అది దేవుడి చిత్తం కాదు. ఆయన మనస్సుని ఎరిగితే జరగబో వాటికి నువ్వు సంసిద్ధతను వ్యక్తం చేస్తావు, సిద్ధపడతావు అంతే. ప్రభువా, ఎస్, లెట్ యువర్ విల్ బి డన్, నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతావు. అది ప్రార్థనలో ఉన్నటువంటి విషయం. అది నీ జీవితంలో ఆనందమైతే ఎస్, ఆనందిస్తావు, అనేకులు ఆనందపడతారు. అది నీ జీవితంలో దుఃఖమైతే ఆ దుఃఖాన్ని భరించడానికి నీవు ఇష్టపడతావు, సంతోషంగా. అది కూడా అట్లాగే ఇతరులు కూడా స్పందిస్తారు. వారి దుఃఖం అది సంతోషంగానో దుఃఖంగానో సరే, తనకిష్టమైంది ఏదో ఆయనది చేస్తాడు. నా జీవితంలో ఆయనకి ఇష్టమైంది ఏదో అది చేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను ఇబ్బందిలో, కొలిమిలో నన్ను ఉంచి బాధిస్తున్నాడు. అందుకు నేను సిద్ధం అని యోబు చెప్పగలిగాడు. యోబు లాంటి మనస్సు ఉంటే ఎవరైనా ఈ మాటలే చెప్పగలరు. సంఘము లేదు, సహవాసం లేదు, ధర్మశాస్త్రం లేదు, దైవ ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, విశ్వాసులు లేరు. ఎంత ప్రత్యక్షత కలిగిందండి యోబు నాకు. ఎంత సంతోషించాడండి దేవుడు యోబు విషయంలో. అందుకే కదా ఆయన ఆ మాట అండి, అతని వంటి వాడు ఇంకెవడు భూమి మీద లేడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని తెగేసి చెప్పాడు దేవుడు. ప్రియులారా, దేవుని గూర్చి ఏం చెప్తావు నువ్వు? ఈ క్షణమందు, ఈ సమయం ముందు నీకు అవకాశం ఇవ్వబడితే దేవుని గూర్చి నువ్వేం చెప్తావు? కంప్లైంట్ చేస్తావా? లేకపోతే కాంప్లిమెంట్ చేస్తావా? దేవుడు మంచోడు అట్లా అంటావా? దేవుని గురించి నువ్వు ఎరిగిందేమిటి, తెలుసుకొనగలిగిందేమిటి? అదే నీ భక్తి, అదే నీ జీవిత సారం ప్రపంచానికి చూపించగలదు. అది నీ ఆధారం. తర్వాతి మాట, యోబు దేవుని గురించి చెప్పిన మాట మనకందరికీ పరిచయమైనటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచును అని నేను ఎరుగుతాను. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూశాను. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడు. వండర్ఫుల్. ఈ మాట మన విశ్వాస జీవితానికి పునాది. పునరుద్ధానమే కదా మన విశ్వాస జీవితానికి పునాది. నా విమోచకుడు సజీవుడు. నేను చచ్చిపోతాను కానీ నా విమోచకుడు చనిపోతాయి. నేను కుళ్ళిపోతాను కానీ నా విమోచకుడు కుళ్ళిపోతాయి. నా ప్రార్థన కుళ్ళిపోదు, నా నిరీక్షణ కుళ్ళిపోదు. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు. ఎస్, విమోచకుడు అని అనగానే విడిపించేవాడని కదా అర్థం. ఎస్, ఇలాగున్నాను నేను. ఆస్తినంతా కోల్పోయి సంతానాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి శరీరమందు బాధ అనుభవిస్తూ భౌతికంగా భార్య మాటల చేత, స్నేహితుల మాటల చేత, నా తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారి యొక్క ప్రవర్తన చేత మనస్సునందు మానసిక వేదనను అనుభవిస్తూ దేవుని భీకర కార్యాలు నాతో యుద్ధం చేయడానికి ఎదురుగా నిలిస్తే నిస్సహాయుడనై, నిశ్చేచ్చుడనై, చేతగాని వాడనై ఉంటూ
ఈ దుర్పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉండగా నా నిరీక్షణ అంతా నా దేవుడి మీద. ఎందుకంటే ఇక ఆయన తప్ప నాకెవరున్నారు దిక్కు? నన్ను విమోచించగలిగిన దిక్కు దేవుడు మినహాయించి ఇంకెవరు? నా విమోచకుడు సజీవుడు. నేను ఈ నిరీక్షణను విడిచిపెట్టనండి. ఈ ఆశను నేను విడిచిపెట్టనండి. నాకు తెలుసు ఇది దేవుని యొద్ద నుండి వచ్చినదని నాకు తెలుసు. నేను విడిచిపెట్టను ఈ నిరీక్షణ. ఆయన భూమి మీద నిలుస్తాడు. కొత్త నిబంధన అంత యోబు మాటలో కనిపిస్తుందండి. ఆయన భూమి మీద నిలుస్తాడు. ఆయన సజీవుడు. ఎస్, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడని అన్నాడు. ఆయన భూమి మీద నిలుస్తాడు. ఎస్, ఆయన ప్రత్యక్షతను గురించి యోహాను రాశాడు. ఆయన వస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉందుము. అయితే అప్పటికి నేను ఉంటానో ఉండను. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత అంటే నా చర్మము మానుతుంది, మళ్ళా పగులుతుంది. ఎంత బాధను అనుభవించాడు. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటే తప్ప తీరని బాధ. తన శరీరం మీద చిల్ల పెంకుతో నాదం చేస్తే తప్ప మౌనంగా ఉండలేనటువంటి బాధ. ఆ బాధను అనుభవించిన యోబుకు మినహాయించి ఎవరు వర్ణించలేరు. భౌతిక బాధ, మానసిక బాధ. ఇలాగున నా చర్మం ఉంటే గోక్కుంటున్నాను కదా, పోతుంది, అంతా చీకిపోతుంది. ఈ శరీరం అంతా కూడా చివికిపోతుంది. రూపం కోల్పోయాను. అది చూసే కదా నా భార్య తట్టుకోలేక సావయ్యా అనింది. ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు భక్తి? ఆయనను తిట్టు, ఆయనను చంపుతాడు. ఆ మాట అనింది కదా. పాడుబడిన గృహంలో ఉన్నట్లుగా ఉన్న నా జీవితం ఎప్పుడు తెల్లారుతుందా అని రాత్రి వేళ, ఎప్పుడు పొద్దు కుంకుతుందా అని పగటి వేళ నిరీక్షించడం మినహాయించి ఇంకేమి. కానీ నాకు మాత్రం ఒక నిరీక్షణ, ఏదో ఒక దినాన ఆయన వస్తారు. ఈ చర్మం అంతా పోయిన తర్వాతనైనా ఆయన వస్తారు. అప్పుడు నేను ఆయనను చూస్తాను. ఏమి నిరీక్షణ! నిరాశలో ఉన్నవాన్ని బతికేదే నిరీక్షణ. నిరాశలో ఉన్నవాన్ని సహా బతికించగలిగేది నిరీక్షణ. బతికిన వాన్ని సహా చంపగలిగేది నిరాశ. విడిచిపెట్టొద్దు నిరీక్షణ. అదే, ఆ నిరీక్షనే మనకు రక్షణ. రక్షణ నిరీక్షణ తీసుకుని వచ్చింది. ఆ నిరీక్షణ పరిస్థితుల్ని మనం రక్షిస్తుంది. జ్ఞాపకం చేసుకుందామండి. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూస్తా. క్రింద శరీరము లేని వాడనై అన్నాడు. ఏదైతే నాకేం, ఆయన వచ్చి భూమి మీద నిలిస్తే ఈ శరీరం ఉంటే దీంతో చూస్తా, ఈ శరీరం లేకపోతే ఆత్మతోనైనా ఆయన చూస్తా. నాకేం తేడా లేదు. నేనంటూ భూమి మీద ఆయన కోసం బతకగలిగితే బతకండి చాలు. ఇది ఆయన మాట్లాడిన మాట. దేవునికి స్తోత్రం. ఆయన నిరీక్షణ ఆయనను సిగ్గుపరచండి. యోబు నిరీక్షణ
యోబును సిగ్గుపరచలేదు, యోబును ఘనపరిచింది. ఆఖరి అధ్యాయంలోనికి వెళ్ళగలిగితే యోబు స్నేహితులతో దేవుడు మాట్లాడుచు ఇలాగన్నాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాట పలికిన తర్వాత ఆయన దేవుడు తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాడు. నా సేవకుడైన యోబు పలికినట్టు నన్ను గూర్చి మీరు యుక్తమైనది పలుకలేదు అన్నాడు. యుక్త స్థితిలో ఉంటే యుక్త మాటలు పలకవచ్చండి, యుక్త స్థితిలో ఉంటే యుక్త మాటలు పలకవచ్చండి. కానీ ఇంత ఘోరమైన దుస్థితిలో ఉండి యుక్తమైన మాటలు పలకడం అనేటువంటిది యుక్తమైన భక్తి జీవితానికి సూచన. యుక్తమైన జీవితానికి సూచన. నా భక్తుడైన యోబు, నా సేవకుడైన యోబు నన్ను గూర్చి యుక్తమైనది పలికినట్టు మీరు ఈ స్నేహితులు, యోబు స్నేహితులు, వాళ్ళని గురించి కూడా ఒక మాట చెప్పాలి. లోకస్తులు, నువ్వు మంచోడు అయితే ఇవన్నీ నీకు ఎందుకు వస్తాయి, నువ్వు భక్తిపడవైతే దేవుడు నేను ఎందుకు శిక్షిస్తాడు. వారి ప్రశ్నలన్నీ కూడా లాజికల్, కారణ సహితమైనవి. కానీ వారి ప్రశ్నలు విశ్వాసానికి తూగవు, సరితూగవు, సరిపోవు. అందుచేత దేవుడు ఆ స్నేహితులను యోబు దగ్గరికి పంపించారు. మాటల చేత బాధించారు కదా, నువ్వేదో పెద్ద భక్తుడు అని పోజిచ్చినావు, ఇంత ఘోరంగా నువ్వు బాధపడుతున్నావంటే లోపల ఎంత దుర్మార్గుడవై ఉంటుంది కదా. దేవుడు మనుషులకు ఎందుకు న్యాయం చేయడు? సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం కదా. నీకు తెలుసు కదా ఇవన్నీ. యోబు ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నువ్వు గనక మారు మనసు పొందితే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం మందు తేజస్సు వలె వర్ధిల్లుతుంది అని. నీ గుడారం మంది ఏదో పాపం ఉంది, దాన్ని విడిచిపెడితే అని ఈ మాటలన్నీ మాట్లాడారు. వాళ్ళందరినీ మాట్లాడనిచ్చి దేవుడు ఇలాగంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైన మాటలు పలకండి. నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది అన్నాడు దేవుడు ఎలీఫజుతో. కాబట్టి మీరు వెళ్ళండి, 7 ఎడ్లు 7 పొట్టేళ్లను మీరు తీసుకుని ఆ సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించండి అది అన్నాడు. యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షమున యోబును అంగీకరించాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. దేవునికి స్తోత్రం. 11వ వచనాన్ని చదవాలండి. యోబు 42:10. అప్పుడు అతని సహోదరులందరూ, ఎప్పుడు? రెండంతలు వచ్చినప్పుడు అప్పుడు అతని సహోదరుడు అంటే అన్నదమ్ములే కదా, అతని అక్క చెల్లెండ్రు, అబ్బో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కట్టలు కట్టుకుని వచ్చారు. ఎప్పుడు? అతనికి 2 ఆస్తి కలిగి. అన్న లేక తమ్ముడు అపాయంలో ఉంటే మాట వరుస కూడా రాలి పలకరించలేదు. నా నెలవరులు నాకు దూరం అయిపోయారు అన్నాడు. నా బంధువులకు అసహ్యుడనైతే, నా చిలికాండ్రకు నేను దూరం అయిపోయాను. ఇది యోబు పలికిన మాట. 19వ అధ్యాయం. ప్రియులారా, ఇంత బాధను అనుభవించితే కనీసం తొంగి చూడలేదు. 10 రూపాయలు అడుగుతాడేమో, అడిగితే ఇస్తే రాదు. అది అవసరం కనపడటం ఎందుకు, ఆయన అడిగితే లేదంటం ఎందుకు, చెడ్డగావటం ఎందుకు? మంచోడే, కానీ ఏం చేద్దాం. అతని అన్నదమ్ములు, అతని అక్క, అతని పరిచయస్తులు, అతని బంధువులు, అతని చుట్టాలు, అతని బంధువులు, అతని అక్క చెల్లెలు, అతని అన్నదమ్ములు, అతని అక్క చెల్లెలు, అతని పరిచయస్తులు, అతని అక్క చెల్లెలు, అతని పరిచయస్తులు
అందరూ దగ్గరకు వచ్చి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఇక్కడ మాటను వాడుతున్నాను, ఏమనుకో. కొంచెమన్నా సిగ్గుండొద్దు? అతని దగ్గరికి రావడానికి సిగ్గుండొద్దా? వచ్చిన తర్వాత అన్నపానాలు పుచ్చుకోవడానికైనా ఆ మాత్రపు జ్ఞానము ఉండొద్దా? కడుపు నిండా తిని ఎంత లేసి దుఃఖం పొందితమని అప్పుడు ఏడుస్తున్నారంట. ఛీ! ఏం బుద్ధి ఈ మనుషుల బుద్ధి. ఆపదలో ఉన్నప్పుడు ఒక్కడన్నా పట్టించుకోలేదు. సంపదతో తులతూగేటప్పుడు అందరూ వచ్చి అప్పుడు ఏడ్చాల్సింది ఇప్పుడు ఏడుస్తున్నారన్నమాట. అంటే ఇది నిజమైన ఏడిపోయినంటారా? కాదు, కడుపు నిండా తిన్నారు కాబట్టి అరిగిపోయేంత వరకు ఏడుస్తున్నారు. ఎంత లేసి దుఃఖం పొందితమని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చింది. ఇంకిప్పుడు ఎందుకు ఓదార్పు యాత్ర? అవసరం లేదు కదా. ఇది కాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను బంగారు ఉంగరమును ఇచ్చాను. ఇప్పుడు ఎందుకు? యోబుకు అర్థమైంది వీళ్ళ బతికింతే అని. డబ్బులుంటే వస్తారు, ఆరోగ్యం ఉంటే వస్తారు, నీ బాగుంటే వస్తారు. ఏమి బాగలేకపోయినా ఆయన మాత్రం మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది వాళ్ళకి అర్థం, అది యోబుకు అర్థమైంది. ఈ ఈ మనుషులు ఇంతే, వీళ్ళ బతికింతే అన్నాడు. వాళ్ళకు భోజనం పెట్టాడు, పంపించాడు. అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఇక అక్క చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళ లెక్కలు కూడా వాళ్ళకు. దేవుడు అతనికి పూర్వస్థితిని కలిగించాడు. ఒక వ్యక్తి తన జీవితంలో మొట్టమొదట ఆత్మీయంగా, ఆ తర్వాత అయితే కావచ్చు లేకపోతే లేదు, భౌతికంగా క్షేమాన్ని పొందాలంటే అతనికి దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని గూర్చిన జ్ఞానం అతనికి అవసరం. యోబు పలికిన మాటలు దేవునికి అతడు ఎంత సన్నిహితుడో, దేవుని గురించి అతడు ఎంత గ్రహించగలిగాడో ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. మన భక్తి జీవితంలో కూడా అలాంటి జీవితాన్ని మనం జీవించి ప్రభువును ఇష్టంగా ఉందాం. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా మనమందరం ఒక స్థలంలో కలుసుకుంటాం. అది ప్రభు సన్నిధి, పరలోకం. చేత శరీరంతో ఉన్నా, శరీరంతో లేకపోయినా తేడా ఏం కనిపించదు. మనమంతా ప్రభు పిల్లలు. భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రభు పిల్లలు. అందువలన ఈ ఆత్మ నిశ్చయత కలిగిన వారమై ప్రభువునకు ఇష్టంగాను ఆయనకు ప్రియులుగాను జీవిద్దాం. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దర్శించింది కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మా ఎడల మీ ప్రేమ గొప్ప. ఈ దినమందు మీరు చూపిన మీ కృప గొప్పది. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కొనియాడుతూ గణపరుస్తున్నాం. ఆయన మరి మా ప్రియ సహోదరులు రమేష్ గారిని బట్టి, కృష్ణ గారిని బట్టి, ఇంకా సహోదరులు అనేకులు, వారందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. దూరదేశంలో ఉంటూ వారు మీ సన్నిధి మీద, మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు అనేక మందితో వాక్య అనుభవమును వారు పొందుతున్న వారై ఉండగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాకును కలిగిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమునందు మా ప్రియ తండ్రి, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దూరంగా ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. పిల్లల కొరకు ప్రార్థన. అట్లాగే వారి ఉద్యోగ విషయంలో కనికరం చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు తాము ఎక్కడున్నా మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. భౌతికమైన విషయాల మీద కాక ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు నుంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా మనవులను ఆలకించండి, అంగీకరించి కృప చూపించండి. ప్రియ తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నాం.
మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందరో మా ప్రియులను పోగొట్టుకుంటున్నాం కరోనా ద్వారా. మీ వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇక చాలు తండ్రి, మీ హస్తమును చాపమని అడుగుచున్నాం. ఈ అంధకారాన్ని తొలగించండి, ఈ తెగులను నిలిపివేయండి. మహిమ పొందండి. మా పూర్వ దినాలను మాకు అనుగ్రహించండి. మేము మీకోసమే బ్రతుకున్నట్లుగా స్థిర మనస్సును, బుద్ధిని మాకు దయచేయండి. మహిమను పొందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుకుని అడగచ్చు. మేము విన్న మాటలు గుర్తు చేసుకుని మీకు ప్రియులుగా జీవించే భాగ్యం మిమ్మల్ని వేడుకోవచ్చు. మా రక్షకుడు, ప్రియుడు, ప్రాణప్రదాత యేసునాథుని పేర ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రజలాడండి పాస్టర్ గారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుడు తన దాసుల్ని ఎత్తుబట్టి గొప్ప అమూల్యమైన వాక్యం చేత మనములందరినీ ఎంతగానో బలపరుచున్నారు. దేవుని చేత ఎప్పుడు కూడా మేలు అనుభవించాలని చూస్తాం, కానీ కీడు అనుభవించడానికి తగదా అనేటువంటి ప్రశ్న వేసుకుని ఈ రోజైనను ఎలాంటి శోధన కష్టం వచ్చినా ప్రభు అనుమతించకుండా మన జీవితంలోకి ఏది సంభవించదు అనే విషయాన్ని మనం గుర్తించి ప్రతి విషయమును బట్టి కూడా ప్రభువునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ముగింపు ప్రార్థనలోని ప్రవేశిద్దామండి. ముగింపు ప్రార్థన అయిన తదుపరి దైవ సేవకులు ఇమ్మానుయేల్ గారు మనకి బ్లెస్సింగ్ ఇస్తారు. మన మధ్యలో ఉన్న సహోదరులు రమేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారండి. ప్రజలాడండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహోన్నతుడ తండ్రి, మహాగణుడ, మీ శ్రేష్టమైన ఘనమైన స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నాయన ఈ యొక్క దినమంతటిలో తండ్రి మీరిచ్చిన గొప్ప కాపుదల క్షేమమును బట్టి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఈ యొక్క దినము తండ్రి మా యొక్క జీవితాల్లో తండ్రి ఆ యొక్క యోబు జీవితం ద్వారా తండ్రి నాయన తండ్రి తేరిపారి నాయన చూచుకుంటే ఇచ్చిన గొప్ప కృపను బట్టి తండ్రి నాయన స్తోత్రమయ్యా తండ్రి. మీ యొక్క తండ్రి దైవదాసుని తండ్రి మా యొక్క వాక్యం ద్వారా తండ్రి నాయన బలపరిచి తండ్రి నాయన అందించిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నాయన ఈ రీతిగా మరొకసారి మీ యొక్క సన్నిధిలో తండ్రి నాయన ఈ యొక్క తండ్రి యాప్ ద్వారా తండ్రి నాయన సమకూడుకొనుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నాయన అలాగే తండ్రి మీ యొక్క దైవదాసుడు తండ్రి ఇమ్మానుయేల్ పాస్టర్ గారి నిమిత్తం మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ కుటుంబమును ఆయన సేవా పరిచర్యను తండ్రి బహుగా అభివృద్ధి పరిచి తండ్రి ఇంకా బలంగా వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా తండ్రి. ఈ యొక్క దాప్యం ద్వారా విన్న వాక్యము తండ్రి మా హృదయాల్లో ఫలించలాగున తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించి తండ్రి నాయన సమకూడిన తండ్రి యొక్క ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచు తండ్రి. మీ యొక్క క్షేమము సన్నిధి కాపుదల మాకు నిండుగా ఉండులాగున తండ్రి సహాయం చేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోనమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.